నమస్కారం. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆయన సతీమణి పచ్చమట్ల వసంతకుమారి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిమ కలిగిన శ్రీ సత్యమ్మ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు, భూపతిరాజు దినేష్ వర్మ, నాగసాయి, మానస దంపతులు పాల్గొన్నారు. పశుపతే దేవస్పతి నమః, మహాతో దేవస్పతి నమః, ఈశాన దేవత నమః, సర్వదేవత నమః, రూపస్దేవత నమః. మన గ్రామంలో పెదపుల్లేరు గ్రామంలో వేయించేసినటువంటి గ్రామ తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ చర్యలపై పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఈ గ్రామ పరిధిలో 1 కిలోమీటర్ మేర రెడ్ జోన్ గాను, 10 కిలోమీటర్లు సర్వే లైన్ జోన్ గాను ప్రకటించామన్నారు. ఈ పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలో నల్లజర్ల, సీతానగరం మండలాల్లో కూడా పౌల్ట్రీ కోళ్లు చనిపోతున్నట్లు సమాచారం ఉన్నందున ఆయా ప్రదేశాల్లో అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఏ సుబ్బరాజు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ అధికారి పి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాల సందర్భంగా స్వామివారిని సోమవారం 25,000 మంది భక్తులు దర్శించుకున్నారని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి, ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ కె మాధవి సోమవారం తెలిపారు. ఈ మేరకు అమలాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. స్వామివారికి హనుమంత వాహనంపై అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించామని, అనంతరం సదస్యం హైదరాబాద్ సురభి నాటక మండలి వారిచే మాయాబజార్ పౌరాణిక నాటకం ప్రదర్శించినట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం సోమవారం నామినేషన్ వేసేందుకు అట్టహాసంగా ఏలూరు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ నాయకులు ఆయనతో కలిసి భారీ వాహన శ్రేణిలో ర్యాలీగా ఏలూరు బయలుదేరి వెళ్లారు. స్వాగతం పలికిన వారిలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివి గణేష్ కుమార్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, వాసిరెడ్డి రాంబాబులు ఉన్నారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో నాబార్డు ప్రతినిధులు, బ్యాంకర్లు, అధికారులతో కలెక్టర్ సోమవారం సమావేశమై ఈ అంశంపై సమీక్షించి పలు సూచనలు చేశారు. వ్యవసాయ వ్యవస్థాపకులు, రైతులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు తదితర భాగస్వామ్యాలకు బ్యాంకులు ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తాయన్నారు. ఈ పథకంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి వ్యవసాయంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సంబంధిత ప్రాజెక్టుల డిపిఆర్లను సిద్ధం చేసి నివేదికలు సమర్పించాలన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి కూటమి అభ్యర్థిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన పేరాపత్తుల రాజశేఖరం సోమవారం తమ నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నుండి పలువురు మంత్రులు, శాసనసభ్యులు, కూటమి పార్టీల శ్రేణులతో కలిసి రాజశేఖరం నామినేషన్ వేసేందుకు జిల్లా కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వికి నామినేషన్ అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖరం మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారన్నారు. ఈ తరుణంలో తాను శాసనమండలికి వెళితే నిరుద్యోగ సమస్యలు మరింత వేగంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. కావున ఈసారి ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ముఖ్యంగా మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మరి రెండు జిల్లాలకి సంబంధించిన నిరుద్యోగ యువతకి సంబంధించి మరి వారికి ఈ ప్రాంతాల్లోనే చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, అదే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏదైతే ఉందో వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ఏదైనా హక్కుల గురించి అడిగితే కేసులు పెట్టే పరిస్థితి. కానీ ఈ కూటమి ప్రభుత్వం అందరి సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఎంతో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర సహకారం నరేంద్ర మోడీ గారితో మరి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేకంగా ఈ 8 నెలల కాలంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రానికి లక్షలాది కోట్లు పెట్టుబడులు రావటం, మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అదే విధంగా మా యువ నాయకులు లోకేష్ గారు మరి విద్యా వ్యవస్థని మరి విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా సమూలం చేసి ప్రభుత్వ ఉద్యోగ పాఠశాలను బలోపేతం చేయడానికి ఆయన విశేష కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో చదువుతున్న ప్రతి నిరుద్యోగ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదే విధంగా ఏ సమస్య వచ్చినా సరే ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే అన్ని వర్గాల ప్రజలు, ఈ మరి ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఉపాధ్యాయులే కాదు, నిరుద్యోగ యువతే కాదు, రైతులు, కార్మికులు, కర్షకులు, మేధావులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీదున్న నమ్మకంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీదున్న నమ్మకంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారి కేంద్రంలో మీరు చూస్తున్నారు అద్భుతమైన సహకారం ఉంది. వారి నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి ఎంత సహకరించారో నా విజయంలోని కూడా విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరి పర్వతంపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, కనకవల్లి, లక్ష్మీదేవి అమ్మవార్లను పరిణయమాడిన ఘట్టం భక్తులకు నేత్రపర్వం అయింది. ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకీ వాహనంపై కొండ దిగువన సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కళ్యాణమూర్తులుగా కొలువు తీర్చారు. గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ పండితులు, అర్చకులు వేదమంత్రాలు చదువుతూ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కళ్యాణ వేడుకను కనులారా తిలకించారు. అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ గురుదేవ
यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः व्रजामि शरणो सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं तेषां हृदस्तो भगवान् मंगल అలాగే స్వామి వారికి తర్వాత అంటే మధువర్కద్వయోదయ గోవిందా గోవిందా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలకులలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ఇష్టంగా చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలి. భీమవరంలో విద్యార్థులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్సీగా పేరాబత్తులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. తణుకు పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ముగ్గురు పేద విద్యార్థుల ఫీజు కోసం 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన దాత చిట్టూరు సుజాత. ఆధ్వర్యం వహించిన మానవతా సంస్థ. తాడేపల్లిగూడెంలో గంజాయి కలిగి ఉన్న 5 ముద్దాయిలు అరెస్ట్. 1,30,000 రూపాయల విలువైన 13 కేజీల గంజాయి స్వాధీనం. ఉండి మండలం పెద్దపుల్లేరు సత్యమతల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల దంపతులు. పెరవలి మండలం కానూరు పౌల్ట్రీలో పాజిటివ్ గా నిర్ధారణ అయిన బర్డ్ ఫ్లూ శాంపిల్స్. రాజమండ్రి సమీక్షా సమావేశంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం ఒక్కరోజే దర్శించుకున్న 25,000 మంది భక్తులు. అమలాపురంలో వెల్లడించిన ఆర్డీఓ మాధవి. ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ఏలూరు తరలి వెళ్లిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమి కార్యకర్తలు. స్వాగతం పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఏలూరులో నామినేషన్ దాఖలు చేసిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల. మద్దతుగా భారీగా తరలివచ్చిన అభిమానులు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో వైభవంగా నిర్వహించిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.